సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మెదక్లో ఇటీవల ఒక గన్ కల్చర్ స్టార్ట్ అయింది. రాత్రిప్పుడు మాట వేసి తుపాకీతో కాల్చి చంపేస్తారు. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఏరియాలో ఈ కాల్పుల కల్చర్ అనేది రావడం, దాన్ని పబ్లిక్ భయం పడడం. అనిల్ అనే వ్యక్తి ఉంటాడు అక్కడ. సో ఆ రోజు నైట్ 14వ తారీఖు అతను హైదరాబాద్ వేస్తుంటే పైతర గ్రామ శివాలలో అటాక్ జరిగింది. 10 మందిని వెంట పెట్టుకొని హైదరాబాద్ పోయి కొన్ని సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఒక రాయలసీమ ఎమ్మెల్యే వాళ్ళ మనవడు. ఫస్ట్ మీకు మెయిన్ ఛాలెంజ్ ఉద్యమం కాదు. ఒక సెన్సిటివ్కి చెప్తాను. ఏమైందంటే నేను డిఎస్పీ ఉన్నప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది, ఒక చిన్న పాపని కిడ్నాప్ చేసిందని చెప్పి అనుకున్నానికి వచ్చిండు. నేను దగ్గర రాగానే నా ముఖం మీద కొట్టాడు. సంపులో పాప సేవ ఉంది, ఇది థర్డ్ అమ్మాయి. అయితే అమ్మాయికి ఒక జబ్బు ఉన్నది, నైట్ టైం నిద్రపోదు. అటెంప్ట్ రేప్ చేసిండు అమ్మాయిని, ఆదివాసీ అమ్మాయిని. ఆదివాసులు తప్ప ఎక్కడ వేరే వాళ్ళు ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. అది అక్కడ మీరు చెప్తున్న ఆదివాసీ ఆ వివాదాన్ని ఎలా కంట్రోల్ చేశారు అంటే వాళ్ళ మీద ఎవరైనా చేస్తే వాళ్ళకి పోలీసులు నమ్మరు. తెలంగాణ కానీ మొత్తం ప్రపంచంలో సైబర్ క్రైమ్ ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ మనకి ఉన్న రికార్డ్స్ ప్రకారం డైలీ మన తెలంగాణ 5 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ అయితే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2007 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డివి శ్రీనివాస్ గారు, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెదక్. మెదక్లో ఇటీవల ఒక గన్ కల్చర్ స్టార్ట్ అయింది. ఒక వ్యక్తిని రాత్రిప్పుడు మాట వేసి తుపాకీతో కాల్చి చంపేస్తారు. అయితే ఆ గన్ కల్చర్ని బ్రేక్ చేయాలని ఎస్పీ గారు ఒక ప్రత్యేక పార్టీ పెట్టి కేవలం 4 రోజులను వాళ్ళని అరెస్ట్ చేశారు. అసలు ఆ మర్డర్ ఎందుకు జరిగింది, జరిగిన తర్వాత ప్రజల్లో ఆ భయాందోళనలు లేకుండా ఉండడానికి, ప్రజలకి మీ ఉన్నాను భరోసా కల్పించడానికి ఆ టీం ఎంత ఎఫెక్ట్ పెట్టింది, తర్వాత తుపాకీ తీసుకురావడానికి వాళ్ళలా చేశారు, ఆ టీం చేసిన ఎఫెక్ట్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉందనే విషయాన్ని శ్రీనివాస్ గారు అని తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. ఆ గన్ కల్చర్ బ్రేక్ చేయడం, సాధారణంగా క్రైమ్ జరిగినప్పుడు సిటీ లాంటిలో సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ మీ ఏరియాలో సీసీ కెమెరా తక్కువ ఉన్నాయి. మీకు టెక్నాలజీనితో పాటు మీరు ఇంటెలిజెన్స్ కూడా మీరు ఎక్కువగా వాడు ఫుడ్ ఇంటెలిజెన్స్, పబ్లిక్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం వల్ల ఆ కేసు బ్రేక్ త్రూ వచ్చినట్టు తెలుస్తుంది. అసలు దానికి గొడవలు ఏంటి, తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ దొరికిన కార్ మీద ఒక ఎమ్మెల్యే పేరుతో ఉందని ఒక వార్త వచ్చింది, అందులో వాస్తవమా కాదా? ఈ గన్ కల్చర్ రాగానే మెదక్ అనేది సాధారణంగా మెతుకు సీమ, చాలా ప్రశాంత సీమలో ఈ గన్ కల్చర్ అనేది ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తారు. వాళ్ళకి భరోసా కల్పించడంలో మీరు ఎలాగ మీ రోల్ చేశారు? ఇప్పుడు చేస్తున్న ఈ కేసు విషయం చెప్పే ముందు శ్రీనివాస్ గారు బై ఛాన్సా బై చాయిసా పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం, ఆసిఫాబాద్, నల్గొండ, బాలానగర్ ఈ ప్రాంతంలో చేసిన మీకు మంచి వర్క్ చెప్పండి దీనికన్నా ముందు. అది తప్పకుండా. నేను 2007 రిక్రూట్ అండి, గ్రూప్ 1 డిఎస్పీ జాయిన్ అయినాను. నాకు స్టేట్ 25th ర్యాంక్ ఉన్నది స్టేట్. అప్పుడు గ్రూప్ 1లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అది గ్రూప్ 1 నిర్వహించడం జరిగింది. అప్పుడు నాకు 25th ర్యాంక్ వచ్చి ఓపెన్ కార్డ్ వచ్చేటప్పుడు మనకు ఛాయిస్ ఉండే, వేరే జాబ్స్ కూడా ఛాయిస్ ఉండే. సో బట్ పేరెంట్స్ చెప్తాను, ఇది ఛాయిస్ ఉండే, వేరే జాబ్స్ ఛాయిస్ ఉండే. కానీ ఇక ఇప్పుడు డిఎస్పీ ల్యాండ్ లేకపోతే మన ఐపీఎస్ కావచ్చు అని చెప్పి మన లక్ష్యం ఎవరికైనా ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఉంటుంది. సో ఆర్డీఓ కొన్ని మార్కులు తక్కువైనాయి, కానీ డిఎస్పీ వచ్చే అవకాశం ఉంది. సో ఇమీడియట్గా డిఎస్పీ అయితే మనం ఫ్యూచర్లో ఐపీఎస్ వస్తుంది, ఎస్పీ డిఐజీ వరకు ఐజీ వరకు వచ్చే ఉద్దేశంతో మనం డిఎస్పీ యూనిఫామ్ సర్వీస్ మీద యూనిఫామ్ రావాలని తీసుకున్నాను. ఐఏఎస్ రావాలని ఉద్దేశం. సో ఐపీఎస్ వస్తుందనే ఉద్దేశంతో మనం ఇది తీసుకోవడం జరిగింది. మా పేరెంట్స్, మా ఫాదర్ టీచర్ ఉండే, గవర్నమెంట్ టీచరు. సో మా మదర్ హౌస్ వైఫ్. సో మాది అంతా పల్లెటూరి చదివాన్ని, మొత్తం ఆల్ గవర్నమెంట్ స్కూల్స్. 1 నుంచి 7th వరకు నేను ఇస్తాలపురం అని, సో ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఉంటుంది అది. 1 to 7th చదివాను. తర్వాత 8th to 10th సూర్యాపేట చదివాను. సూర్యాపేట జెడ్పీహెచ్ఎస్, అది గవర్నమెంట్ స్కూలే. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అది గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ ఎస్వి కాలేజ్ అని ఉన్నది, డిగ్రీ కాలేజ్, అది కూడా గవర్నమెంట్ కాలేజ్. మొత్తం గవర్నమెంట్ కాలేజ్ అవి. తర్వాత నేను ఎంఎస్సీ మ్యాథ్స్ రాయాల్సి ఉండేది. అప్పుడు నాకు స్టేట్లో 2nd ర్యాంక్ వచ్చింది, యూనివర్సిటీలో 2nd ర్యాంక్ వచ్చింది నాకు ఎంఎస్సీ మ్యాథ్స్. సో ఎంఎస్సీ మ్యాథ్స్ ఓపెన్ కేటగిరీ మాది. సో అక్కడ ఉన్న మ్యాథ్స్లో ఉన్న బెస్ట్ అది ప్యూర్ మ్యాథ్స్. అది ఓపెన్లో 3 సీట్లు ఉంటాయి, అలా నాకు ఒక సీట్ వచ్చింది, 2nd ర్యాంక్ కాబట్టి. సో ప్యూర్ మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత 2 years అయిపోయింది. ఇంకా జాబ్స్ ట్రై చేస్తున్నాం, రకరకాల ప్రిపేర్ అవుతున్నా, ఇవన్నీ చేస్తున్నాం.
చేస్తున్న క్రమంలో మనకు ఉండేది మా పేరెంట్స్ ఉండేది సూర్యాపేటలో. హైదరాబాద్లో మనకు ఎవరు లేకుండా షెల్టర్. సో ఆ టైంలో ఎట్లా చేయాలని చెప్పి ఇంకో కోర్స్ చేయాలని చెప్పి ఒక 4 days చదివి తెలుగు కొట్టిన, MA తెలుగు. అది 5th ర్యాంక్ వచ్చింది అలా. అది మామూలుగా BA తెలుగు వాళ్ళకే కష్టం అది రావడం. నేను మ్యాథ్స్ MSc BSc స్టూడెంట్, నేను BSc MPC మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో BSc స్టూడెంట్ అయ్యి కూడా నేను 4 రోజులు ప్రిపేర్ అయ్యి ఆర్ట్స్ కాలేజ్ మన సీట్ వచ్చింది నాకు. ఉంది ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్లో సీట్ సంపాదించాను. సంపాదించి ఇంకొక 2 ఏళ్ళు నాకు మన ఎక్స్టెన్షన్ వచ్చింది, వాడు ఉండడానికి షెల్టర్ కానీ చదువుకోవడానికి కానీ ఉన్నది. సో నేను MSc మ్యాథ్స్ చేశాను, MA తెలుగు కూడా చేశాను. అవి 2 పెట్టుకొని నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి కొట్టాను. అందులో కూడా నాకు I got 149 మార్క్స్ ఒక పేపర్ by 150 గ్రూప్ 1లో మ్యాథ్స్లో. సో ఎందుకు వచ్చిందంటే మ్యాథ్స్ తర్వాత ఏం చేశానంటే లెక్చర్ చేశాను, కొన్ని రోజులు లెక్చర్ చేశాను, ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చర్ చేశాను. ఏ కాలేజ్ అండి? ఇంజనీరింగ్ కాలేజ్, సాధన కాలేజ్ వాళ్ళది, డాక్టర్ VRK అని జగిత్యాల పోయి చేశాను. ఎందుకంటే అక్కడ చదువుకోవచ్చు కదా, మనకి ఫ్రీగా ఉంటుంది, ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు. కొత్త ప్లేస్ నాకు అది జగిత్యాల అంటే. అక్కడ పోతే ఖాళీ ఉందంటే పోతా నేను అని చెప్పాను. అక్కడ HOD ఇచ్చాను నాకు, అంటే HOD అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కానీ దగ్గర HOD. సో అక్కడ నేను 4 ఏళ్ళు చేశాను. ఆ చేసే క్రమంలోనే గ్రూప్ 1 బాగా ప్రిపేర్ అయ్యి MSc మ్యాథ్స్ MA తెలుగు ఉన్నదా వీటి ప్రిపేర్ అయ్యి నేను సాధించడం జరిగింది. 2007లో జాబ్లో జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కరీంనగర్ టౌన్ చేశాను. ఆ టైంలో ఉద్యమం జరుగుతుంది కదా, ఆ టైంలో 3 ఏళ్ళు అక్కడే ఉన్నాను. అప్పటి సీఎం గారు అప్పుడు అరెస్ట్ టైంలో కూడా నేను DSP అక్కడ, నేను కరీంనగర్ ఫస్ట్ పోస్టింగ్ అయిన తర్వాత ఒకటే ఫస్ట్ పోస్టింగ్ మీకు మెయిన్ ఛాలెంజ్ ఉద్యమం, చాలా ఉద్యమం కాకుండా అక్కడ చాలా ప్రాపర్టీ అఫెన్స్లు చాలా జరుగుతున్నాయి. సో అందులో ఒక ఇంపార్టెంట్ క్రిమినల్ పట్టుకున్నారు. అంతకుముందు అక్కడ నేను చేసే టైంలో వరుసగా 2-3 నెలల నుంచి దొంగతనాలు అవుతున్నాయి, బాగా దొంగతనాలు అవుతున్నాయి టౌన్లో, పట్టుకొని దొరకట్లేరు. నేను పోయిన తర్వాత మళ్ళీ ఒక సెల్ ఫోన్ షాప్లో మొత్తం దోసుకొని పోయారు. సో నేను అప్పుడు ఉండి దాన్ని సాంకేతికంగా చూసి దాన్ని చేసి ఇమీడియట్గా వారంలో సాల్వ్ చేశాను దాన్ని. సో మొత్తం చాలా కేసులు ఒప్పుకున్నాను, రికవరీ అయింది, అప్పుడు అది చేసాము. తర్వాత అదే టైంలో ఇంకొక ఎప్పుడు డేజ్ వీల్ అవుతుండేది, అక్కడ కూడా ఒక దొంగను పట్టుకుంటే 2 కిలోల బంగారం రికవరీ అయింది. ఆ పేపర్ కటింగ్స్ అది ఇంకా ఉన్నాయి, 2 kg బంగారం. ఆ చరిత్ర లేదు అంతకుముందు. మొత్తం ఇక్కడ కేసులు, హైదరాబాద్ కేసులు ఒక 45 కేసులు క్లియర్ అయిపోయాయి దాంతో. సో అది మంచి అచీవ్మెంట్. అప్పుడు దాని DGP గారు కూడా నాకు కమెండేషన్ ఇచ్చారు. ఆ టైంలో 3 సంవత్సరాలు మీకు రెండు బాగా అయినాయి. ఇంకా చిన్న సెన్సిటివ్ కేసులు కొన్ని, ఒక సెన్సిటివ్ కేసు చెప్తాను. ఏమైందంటే నేను DSP ఉన్నప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది, ఒక చిన్న పాపని కిడ్నాప్ చేసిందని చెప్పి కరీంనగర్ టౌన్లో. మా పాప 6 months పాప ఉంటుంది, కిడ్నాప్ చేసినని వచ్చింది. అక్కడ పెద్ద అలర్ట్ అయ్యారు ఆఫీసర్లు, చిన్న పాప టీవీలో వస్తున్నది, చిన్న పాప కిడ్నాప్ చేసినట్టు టౌన్లో అని చెప్పి అన్నారు. ఇమీడియట్గా రష్ అయిపోయాను కాలనీకి. రష్ అయిపోయి మొత్తం చూసి అమ్మాయితో మాట్లాడితే, వాళ్ళ తల్లితో మాట్లాడితే ఏం చెప్పేదంటే, సార్ ఏం లేదు, ఒకరు వచ్చిండు ఒక అతను, అది వచ్చేసి నీకు అడుకున్నానికి వచ్చిండు, నీ దగ్గర రాగానే నా ముఖం మీద పౌడర్ కొట్టాడు, పడిపోతే పాపని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పింది. అది టైం కూడా కొంచెం ఆ టైం ఉంది, 6:37 ఈవినింగ్ ఉంది. అది చూసి దేవుడు ఉంటారు అని చెప్పి చుట్టుపక్కల ఏం చేశాడు, టీమ్స్ తయారు చేశాను ఇప్పటిలాగానే చేసేసి. ఒక టీము మొత్తం ఎవరైనా సాధువులు ఉన్నారా చూడని చెప్పి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పంపించాను, చెక్ చేస్తున్నారు. ఒక టీమును కాలనీ చుట్టూ పంపించాను, ఎవరైనా వచ్చారా, బెగ్గర్ కానీ ఎవరు వచ్చారంటే ఆ 6:30కి ఎవరు వస్తారు సార్ అన్నారు. అంటే అవునా రాలేదా అని చెప్పి కొంచెం అనుమానం స్టార్ట్ అయింది, ఏం జరిగిందో అని. తర్వాత పోతూ అతను ఒక బంగారం తీసుకొని పోయని చెప్పారు. బట్ అది బంగారం వాళ్ళ భర్తకే దొరికింది, వాళ్ళ భర్తకే. సార్ని బయట వేసిపోయారు సార్ అని చెప్పి ఇచ్చాడు. ఇది అనుమానం అనిపించింది. అనుమానం ఇచ్చి చూసిన తర్వాత ఏం చేసామంటే ఇమీడియట్గా బంగారం ఉంది పాప మీద, పాప ఈమె నా బంగారం తీసుకుపోయి చెప్పింది, ఆమె నా తాలిబోతు కూడా తీసుకుపోయాడు, బట్ దొరికిందని చెప్పాడు తండ్రి. తీసుకొచ్చాడు, సెర్చ్ చేసిన ఎక్కడ దొరకలేదు. అన్నాక నాకు ఇక అనుమానం వచ్చింది, ఎవరు విలేజ్ చేస్తే చెప్పారా, అప్పుడు ఆ టైంలో ఎవరు లేరు అని చెక్ చేసాం. చుట్టుపక్కల వాళ్ళు దొంగలు ఇప్పుడు ఎందుకు వస్తారు సార్, సాధువులు మధ్యాహ్నం వస్తారు కదా అన్నారు. డౌట్ వచ్చింది, ఇమీడియట్గా ఇంటి చుట్టుపక్కల ఎత్తికిచ్చాను. ఇంట్లోనే సంపులో పాప సేవ ఉంది. అయ్యో ఏమైందంటే తల్లిదండ్రులు వేశారు. అయితే ఆమె తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళు పూర్ పర్సన్స్. అయితే ఇప్పటికీ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఇక థర్డ్ అమ్మాయి. అయితే ఈ అమ్మాయికి ఒక జబ్బు ఉన్నది, నైట్ టైం నిద్రపోవరకల్లా వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. చుట్టాలకి ఏమంటే జబ్బు ఉందని చెప్పి వాళ్ళు తీసుకోలేదు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఇద్దరు ఆలోచించి ఆమె తీసుకొని వాటర్లో అంతా రెడీ చేసి తీసుకొని వాటర్లో వేసేసి చనిపోయిన తర్వాత బయటకు తీసినా అర్థమైపోయింది, ఇంట్లో వేసింది కదా, ఇక ఇన్సైడ్ అది గేట్ లోపల, ఇంకా బయట ఛాన్సే లేదు. పోయినాక పోయి తీసుకుపోయి చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు, మేమే చేసాం సార్, ఆ పాపం భరించలేకపోతున్నాం, మాకు మా ఆయన డ్యూటీ కూడా పోవట్లేడు, నైట్ డ్యూటీ ఉంటుంది, ఆయన ఏడుస్తున్నది, ఇబ్బంది అయింది సార్, మాకు కొట్లాడుతున్నట్టుంది అని చెప్పి డిటెక్ట్ చేసాం. వాళ్ళని అరెస్ట్ చేసాం. అది దగ్గర ఇప్పటికీ ఆ పేపర్ క్లిప్పింగ్స్ ఇంకా ఉన్నాయి, మీరు అడిగితే అవి కూడా చూపిస్తాను. అదొకటి చాలా ఛాలెంజింగ్, చాలా సాటిస్ఫాక్టరీ అనిపించింది. సార్ కరీంనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? కరీంనగర్ తర్వాత నేను ఒకటే పోస్టింగ్ చేశాను. తర్వాత నేను కరీంనగర్ తర్వాత OSD పోయాను, పార్వతీపురం, అంటే విజయనగరం శ్రీకాకుళం కలిపి OSD ఆపరేషన్ అండ్ లెక్చర్స్. అప్పుడు ఎస్పీ విజయనగరం కార్తికేయ సార్, ఇప్పుడు IG ఇంటెలిజెన్స్. తస్వీక్ బాల్ సార్ ఏమో నెక్స్ట్ 2 ఇద్దరు ఎస్పీలు మారారు. అప్పుడు OSDగా 2 ఏళ్ళు చేశాను అక్కడ.
సార్ పార్థపురంలో మీకు ఏముందండి చూపండి, అక్కడ పక్కన రాయగడ పార్వతీపురం కూడా ఇవన్నీ కూడా ఇమీడియట్గా అన్ని రకాలు చేసేది. కొంతమంది సరెండర్ చేసాం, ఏరియా కమిటీ మెంబర్స్ సరెండర్ చేసాం. ఎన్కౌంటర్ మీకు అక్కడ ఛాలెంజ్ వచ్చిన దళం ఏముంది? అక్కడ దళం మన దగ్గర కోరాపుట్ అటు సైడ్ ఉండేది, మన సైడ్ రాలేదు కానీ మేము అటు పోయి తీసుకొచ్చాం. ఇటు సీతంపేట కురపాం ఇవన్నీ ఉంటాయి కదా ఉన్నాయి. అప్పుడు అక్కడ కూడా లేకుండా ఇప్పుడు రెగ్యులర్గా కుమ్మింగ్ చేసేవాళ్ళం. అప్పుడు కొద్దిగా తగ్గిపోయింది. వరకు ఇప్పుడు అంటే 12 ఆ టైంలో 12 టైంలో చేసాము. కొంచెం లొంగి ఏసీఎంలో వచ్చారు ఏరియా కమిటీ మెంబర్స్, అంటే వాళ్ళ మీద 5 లక్షలు ఇవ్వటం అట్లా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు నాగావళిలో మూవ్మెంట్ ఉంటుందండి. అప్పుడు లేకుండా అయిపోయింది. అప్పుడు క్లోజ్ అయిపోయింది. ఎవరు మన బార్డర్ రావట్లే. అంతకుముందు ఉండే 2 నెలల క్రితం 2012 నుంచి అన్ని గ్రౌండ్స్తో చేసాము. 1-2 సార్లు ట్రై చేసాం కానీ వాళ్ళు దొరకలేదు. అంటే మన ఏరియాలో అవతల అవుట్ సైడ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ వస్తుంది. కోరాపుట్ డిస్ట్రిక్ట్లో చేసాము. ఎంతకాలం చేస్తారండి పార్థపురం? 1.5 years చేశాను. అచ్చా. చేసిన తర్వాత అక్కడ ఒకసారి మర్చిపోయినా, అప్పుడు రాజకీయ కొట్లాట్లేని అప్పుడు బొత్స గారి మీద అప్పుడు కూడా అవుతుండే పబ్లిక్ గిన. ఆ టైంలో కూడా నేను ఇక్కడ తెలంగాణ అనుభవంతో అక్కడ కూడా బాగా హ్యాండిల్ చేసాము. ఎక్కడ ఇబ్బంది కాకుండా. అంటే బొత్స మేర దాడి అప్పుడు దాడి చేశాను విజయనగరంలో అయింది కదా ఆ టైంలో. కరెక్ట్ సార్ వచ్చారు. వచ్చినప్పుడు చేసినప్పుడు అక్కడే ఉన్నాను. చేసేసి ఆయన మీద దాడి జరిగింది అప్పుడు. ఇంకప్పుడు వాళ్ళు తెలంగాణకు మద్దతు సంథింగ్ అట్లా ఏదో ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. దాంతో వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తుంటే మేము చాలా కొంచెం అడ్డుకొని మొత్తం కాకుండా చేసి అన్ని క్లియర్ చేసాం. అది కూడా అక్కడ అచీవ్మెంట్. మంచిగా ద్వారకాధీమరావు సార్ బాగా మెచ్చుకున్నారు. బాగా చేసావు నువ్వు, అనుభవంతో ఇక్కడ బాగా చేసావు, తెలంగాణ ఉద్యమ అనుభవంతో అని చెప్పి చేశారు. అది కూడా అచీవ్మెంట్. ఆ తర్వాత 1.5 years తర్వాత ఇక కౌంటర్ ఇంటెలిజెన్స్కి వచ్చాను. మసూర్ రెడ్డి గారు ఉండే దానికి బాస్ డిఐజీ, ఇప్పుడు అట్లా అసిస్టెంట్ డీజీ. తర్వాత సజ్జనార్ గారు వచ్చారు. అక్కడ కూడా నేను ఒక్కనే ఉండే మొత్తం అడిషనల్ ఎస్పీ ఆ టైంలో ఉండి మొత్తం హ్యాండిల్ చేసాం. ప్రతి దాంట్లో మాకు పని అయింది. అది ఇక సిఎస్ఎల్ పనులు మనం చెప్పొద్దు బయట, కానీ ప్రతి దాంట్లో నాకు ఇచ్చిన. అక్కడ మీకు టఫ్ ఇచ్చిన మాడ్యూల్ అని చెప్పండి. అయ్యే మాట నేను ముజాహిదీన్ పట్టుకున్నాం, మంచి గట్టి పట్టుకున్నాం. అందులో కూడా బెంగళూరు పోయి పట్టుకొచ్చాం. సరే అన్ని అది రివీల్ చేయకూడదు, అది పెట్టాము. అది బిగ్ అచీవ్మెంట్. అది కూడా దాన్ని కూడా సార్ బాగా మెచ్చుకున్నారు. ఐజీ సజ్జనార్ సార్ ఉండే చాలా మంచి వర్క్ అని. అది కానీ సిమి మన సూర్యాపేటకి వచ్చిపోయింది కదా, సూర్యాపేట వచ్చి మర్డర్ అయిపోయి అప్పుడు చంపే ఆ టైంలో అది నేనే డీల్ చేస్తున్నా. తర్వాత మన ఇప్పుడు అప్పటికి నేను బయటకు వచ్చాను. మన ఇన్పుట్స్తోనే మన ఫ్యూచర్లో వాళ్ళు దొరికారు. నేను చాలా డెవలప్ చేశాను ఆ మాడ్యూల్ కూడా. ఇది మన సూర్యాపేటలో బస్ డిపోలో అదే అది మీద దాడి చేశారు కదా, జానకిపురంలో ఎన్కౌంటర్. కరెక్ట్ అది మాడ్యూల్లో నేనే చూశాను. ఇప్పుడు రిషాద్ ఒక ఎస్పీ డిఎస్పీ కూడా జూనియర్ అనుకుంటా. అవును ఉన్నాడు. సో ఇవన్నీ జరిగింది. సిఎస్ఎల్ కూడా మంచి వస్తాయి. తర్వాత నేను అడిషనల్ ఎస్పీగా మహబూబ్నగర్ పోయాను. మహబూబ్నగర్ అడ్మిన్గా. అప్పుడు ఎస్టీఎల్ కంబైన్ ఉండే, అక్కడ కూడా 1.5 years చేశాను. అక్కడ కూడా ఎస్పీకి మంచిగా విశ్వప్రసాద్ సార్ ఎస్పీ ఉండే. తర్వాత రామరాజేశ్వరి మేడం వచ్చారు, వాళ్ళకు కూడా మంచి ఉండేది. మనం తర్వాత ఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్, తర్వాత అడిషనల్ ఎస్పీ. తర్వాత అక్కడి నుంచి రాచకొండకు వచ్చాను. రాచకొండ అడ్మిన్ డీసీపీ. అప్పుడే కొత్తగా రాచకొండ ఫామ్ అయింది. ఆ టైంలో లోగోస్ ఇవన్నీ కూడా తయారు చేసి నేనే. బండి మీద స్టిక్కరింగ్ అది స్టార్టింగ్ మహేష్ బాబు సార్ ఉండే, సార్ ఉండేది. ఉండేసి అన్ని చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేయించాం అక్కడ. అది కూడా మంచి పని అయింది. 1.5 years. తర్వాత అక్కడి నుంచి నల్గొండ ఎస్పీగా పోయాను. నల్గొండ ఎస్పీగా పోయి ఒక 8 నెలలు చేశాను. ఎలక్షన్ ముందర మాకు అప్పుడు ఐపీఎస్ లేకుండా ఇంకా ఐపీఎస్ ఎస్పీ ఉండే, ఐపీఎస్ ఎలక్షన్ వస్తుందని చెప్పి అప్పుడు మందిని మార్చారు. ఆ టైంలో మళ్ళీ విజిలెన్స్కి వచ్చాను హైదరాబాద్. విఎండి హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత చాలామంది డీజీ సార్ల దగ్గర పనిచేశాను. రాజు త్రివేది సారు, పురంజనరావు సారు, అంజన్ కుమార్ సారు, వీళ్ళందరూ సార్ల దగ్గర పనిచేశాను. చేసిన తర్వాత అక్కడ కూడా ఒక టైంలో నేను మొత్తం తెలంగాణలో సగం మందికి నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. 4 units మొత్తం అవుట్ 7 ఉంటాయి. 7 unitsలో ఒక టైంలో నేను పురంజనరావు సార్ ఉన్నప్పుడు 4 unitsలకు నేను ఇన్ఛార్జ్ చేశాను. అప్పుడు కూడా మంచి వర్క్ చేశాను. సార్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. కొన్ని పెద్ద పెద్ద కేసులు అప్పుడు ఇది వచ్చింది, మన ఈ లేడీ అరెస్ట్ చేశారు దేవికారాణి. అది నేనే వచ్చింది రిపోర్ట్. చెప్పండి సార్. వాళ్ళు మందులు స్కామ్ చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించింది. అది 1000 కోట్ల మందులు, సారీ 1000 కోట్లు 100 కోట్ల 150 కోట్లు 80 కోట్ల మందులు ఉంటాయి అన్నట్టు. ఉంటే అది చేశారంటే ఏం చేస్తారంటే వాళ్ళు మందులు ఎక్కువ చూపించేవాళ్ళు. బహిరంగ మార్కెట్ పోతే తక్కువ ఉంటుంది. 50 పైసలు ఉన్నది 5 రూపాయలు చేసేవాళ్ళు. చూపించి బిల్స్ పెట్టేసి మస్తు డబ్బులన్నీ తీసుకునేవాళ్ళు. అది మేము ఫిజికల్ చేసి కనిపెట్టి ఎంత తేడా వచ్చిందో మొత్తం పంపించాం. రికవర్ అయిందండి అందులో. పంపిస్తాం మేము, మాది బిజినెస్ కదా. మేము పంపిస్తే గవర్నమెంట్ చూసి అరే మంచిగా ఉంది రిపోర్ట్ అని చెప్పి ఏసీబీ పంపింది. ఏసీబీలు కేసులు చేసి అన్ని రిమాండ్ చేసి అన్ని చేశారు. అప్పుడు ఇప్పుడు ఈడీ దాకా పోయింది అనుకోండి. ఇప్పుడు ఈడీ కూడా పోయింది. అది బేసిక్ చేసి నేను దాన్ని బేసిక్ చేసి దాంట్లో నిజాన్ని తీసుకొస్తే చాలా పురంజనరావు సారు అప్పుడు ఉండే, చాలా బాగా రాజు సార్ ఉండే, చాలా అప్సెట్ చేశారు. మంచి కేసు అని చేశారు. కొన్ని డాక్టర్లకు పెట్టమని సరే ఇవన్నీ చెప్పొద్దు, చాలా ఉన్నాయి, చాలా మేము రికమెండ్ చేశాము. షాదీ ముబారక్లో కూడా ఒకటి స్కామ్ అయింది నిజామాబాద్. అది కూడా నేను డీల్ చేసి దానికి ఏం సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏమేం చేయాలి చేస్తే తప్పులు జరగకుంటాయని అది కూడా రికమెండ్ చేశాను.
అన్నీ ఏది చేసినా గవర్నమెంట్ మంచిగా తీసుకునేది, మంచిగా డీప్గా పోయి చేసేది. కాబట్టి చాలా చేసాం విజిలెన్స్. 4 ఏళ్ళు చేసిన విజిలెన్స్లో, 4 years మొత్తం. వరంగల్, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్నగర్, అంటే సగం మొత్తం 10 జిల్లాలో 6 జిల్లాలు ఇన్ఛార్జ్ ఉన్నా. సగం ఎక్కువ 7 లేదా 4 చేసి అన్ని చోట్ల కూడా మంచి మంచి పనులు చేయడం, ఇవన్నీ కూడా చేయడం. విజిలెన్స్ తర్వాత అండి, విజిలెన్స్ తర్వాత ఇక ట్రాఫిక్ వచ్చాను. కొన్ని రోజులు మేడ్చల్ అక్కడ చేశాను. తర్వాత మొత్తం వచ్చాను నాకు మాదాపూర్. ఆ టైంలో చాలా టఫ్ అయిపోయింది ఎలక్షన్ టైంలో. అటు రాను ఇటు రాను, అటు ఎయిర్పోర్ట్ ఉంటాయి కదా ప్రైవేట్, మన ఎయిర్పోర్ట్స్ హకింపేట ఒకటి, హకింపేట ఇంకోటి, అది అటు రాష్ట్రపతి గారు వాళ్ళు వచ్చేవాళ్ళు, అటు రకరకాల అటు వచ్చేవారు. శంషాబాద్ వచ్చేది, అన్ని నాకు వచ్చేది. శంషాబాద్ ఇటు వాళ్ళు అటు. ఎలక్షన్ టైంలో బాగా టఫ్ అయింది. ఉండాలి ఎప్పుడు ఎస్పీ ఉండాలి అక్కడ. ఒకరు అటు వచ్చేవాళ్ళు, ఒకరు ఇటు వచ్చేవాళ్ళు. అటు రోడ్ షోలు, అటు రోడ్ షోలు, ఇటు రోడ్ షోలు, అంటే చాలా టఫ్ ఉండేది. ఎవ్రీడే కష్టం ఉండేది. ల్యాండ్ ఆర్డర్ అయితేనేమో ఎక్కడో అక్కడ ఉంటారు. నేను సబరం మొత్తం నేనే కదా, నేను ఎటు పోయినా నేనే పోయేది ఒక్కనే. ఇది చాలా ఫిజికల్గా ఇబ్బంది, ఫిజికల్గా అట్టిగా ఉండేది. తర్వాత అండి మార్చిల్ టఫ్ అయినా క్లియర్ చేశాను. ఎక్కడ ప్రాబ్లం కాకుండా చేసుకున్నాను. మేడ్చల్ తర్వాత అదే 2 కలిపి మాదాపూర్ మేడ్చల్ కలిపి ట్రాఫిక్ చేశాను. ఇంకా అక్కడ నుంచి ఆసిఫాబాద్ వచ్చాను. ఓకే సార్, ఆసిఫాబాద్ రాకముందు మేడ్చల్లో 3 years మీ మార్క్ కనిపిస్తుంది. మాదాపూర్లో కానీ మేడ్చల్లో కానీ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? కొంతమంది మంచిగా ఉంటుంది కొంతవరకు. ఒక 31st కూడా బాగా చేస్తారు కదా. నేను ఉన్న టైంలో 1100 కేసులు చేసిన ఒక నైట్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు 1500 చేసిన అక్కడ. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మీకు బాగా ఫన్నీగా ఉన్న కేసులు ఎదురుపడే రకరకాల వ్యక్తులు వస్తుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ఒక అమ్మాయిలు, చాలా మంది అమ్మాయిలు కూడా దొరికేవాళ్ళు. దొరికైతే తాగలేదని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. అరే ఇలా చూస్తుంది అంటే ఐ డోంట్ నో మేబీ మిస్టేక్ అంటాడు. అట్లా మాట్లాడేవాళ్ళు. అది నాకు వచ్చేది, మాకు అట్లాంటివి కానీ చిల్లి ఉండేది. సార్ అక్కడ ట్రాఫిక్లో ఎడ్యుకేషనల్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ 3 ఉంటాయి. ఇంజనీరింగ్ అని మీకు సంబంధం కాదు. ఈ రెండిలో ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్లో ఈ రెండిట్లో ఏది మీకు బాగా ఇంట్రెస్ట్? ఎడ్యుకేషన్ చేస్తేనే మనకు లాంగ్ రన్ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ అక్కడ వరకు ఉంటుంది, కానీ వాడు ఎడ్యుకేట్ అయ్యి ఉంటే మాత్రం మనకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. దానికోసం చేసేవాళ్ళం, ఫోకస్ చేసి మేము మీటింగ్స్ పెట్టినాము. స్కూల్స్ వాళ్ళని పిలిచి అన్ని చోట్ల పెట్టినాము. మేము వాళ్ళకు ఆల్ స్కూల్స్ మీటింగ్ పెట్టినా, డిపిఎస్ ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్పి ప్రతి వాళ్ళకు మొత్తం పోయి ఏం చేయాలి, మీరు ఏం చేస్తే ప్రాబ్లం కాదని చాలా వరకు రెక్టిఫై చేయించాం. కొంతమంది ఇట్లా ఉండి చాలాసేపు పడుతుంటారు లోపల పోవడానికి. అట్లా కాకుండా క్రాస్గా పెట్టుకోండి, తొందరగా వెళ్ళిపోతుంది వెహికల్. ఇట్లా వచ్చి తిరగాలంటే టైం పడుతుంది కదా, నేను కూడా అంతా జామ్ అయిపోతుంది. అట్లా కాదు, ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోండి. అర్థమైంది చెప్పింది. ఇక్కడ గేట్ ఇక్కడ ఉంటుంది, కాంపౌండ్ అని ఇట్లా ఉంటుంది. ఇట్లా వచ్చి ఇట్లా పెట్టుకుంటారు. ఇట్లా వచ్చి తిరిగే వరకల్లా ఇవన్నీ అవుతాయి. అట్లా వద్దు అని చెప్పి ఇక్కడ ఇచ్చే పెట్టుకోండి అని ఇక్కడ ఇట్లా పెట్టేది. ట్రైన్ నిలిపెట్టాడు. అట్లా రకరకాల వాళ్ళకి రికమెండ్ చేసి చాలా వరకు. ఎక్కువ మంది రాంగ్ రూట్లో వస్తుంటారండి. అవును, రాంగ్ రూట్ వస్తే కూడా మేము ఇక్కడ కూడా చేస్తున్నాం. రాంగ్ రూట్ వస్తే కూడా డేంజరస్ డ్రైవింగ్ కింద, అది ఫైన్ కాదు, అది ఎఫ్ఐఆర్ కట్టేస్తుంది దానికి. ఇక్కడ కూడా చేస్తున్నాం. రాంగ్ రూట్ అంటే డేంజరస్ డ్రైవింగ్. దానివల్ల వానికి కాదు, ఇతరులకు ప్రమాదం ఉంటుంది. ఒక హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళకి ప్రమాదం. అఫ్ కోర్స్ అది వాని ప్రమాదం. అంటే రాంగ్ రూట్ లో వచ్చిన వాళ్ళ మీద ట్రాఫిక్ కాకుండా ఎఫ్ఐఆర్ చేస్తాం. డేంజరస్ డ్రైవింగ్ ఒక సెక్షన్ ఉంది, డేంజరస్ డ్రైవింగ్ సెక్షన్ ఉంది. దాని ప్రకారం అది పెట్టేది. అక్కడ కూడా చాలా బుక్ చేసాము. దాంతో డేంజరస్ డ్రైవింగ్ పెడితే ఎంత శిక్ష పడుతుందండి? వాళ్ళకి ఫైన్ వేస్తారు. ఫైనే పడుతుంది, కానీ వాళ్ళకి అటెండ్ కోర్టు కదా, ఇబ్బంది అవుతుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. పైసలు మనకు తక్కువనే పడుతుంది. మనం ఎక్కడెక్కడ రాయొచ్చు, కానీ పోవడం రావడం ఇబ్బంది అవుతుంది. అది కోర్టు పోతారు, ఆ రోజు ఉండరు, వెళ్ళారమ్మంటారు. 3 రోజులు పని వేస్ట్ అవుతుంది. ట్రాఫిక్లో మీరు చాలా కాలం పనిచేస్తారు కాబట్టి వాళ్ళని డిటైన్ చేయడం వల్ల మార్పు వస్తుందా, లేదా డబుల్ ఫైన్ వేస్తే మార్పు వస్తుందా? డబుల్ ఫైన్ కాదు, ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడం ముఖ్యం. ఎడ్యుకేట్ చేస్తే తప్ప మొన్నట్లో 3 ఇళ్లలో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేట్ చేసి వాళ్ళ మనసులో పడిందంటే అది తగ్గుతుంది. ఇక ఎంత చేసినా కానీ చాలా మళ్ళీ వసూలు చేస్తలేరని చెప్పి ఫీలింగ్ కూడా ఉంది వాళ్ళకి. చాలా ఫీలింగ్ ఉన్నాయి కదా, చాలా ఎప్పుడో వసూలు చేస్తుంటాం. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటారు. చేసినప్పుడు రియలైజ్ చేయడం ఇంపార్టెంట్. మన పైసలు కట్టించడం, అర్జెంట్ పోతున్నాం, పోనీ 20 రూపాయలు పోతున్నాం, అట్లా ఆలోచిస్తాం. మన మైండ్ సెట్ అట్లుంది పబ్లిక్లో. పోతున్నాం, అర్జెంట్ పోతున్నాం, 1000 రూపాయలు ఇస్తారుగా, చూద్దాం తర్వాత అట్లా ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళని ఆపేసి కాసేపు ఇబ్బంది పెడితే వాడు భయపడతారు. అది కరెక్ట్. యాక్చువల్ అయితే ఆపేసి వాడి కొద్దిసేపు సాధారణ పక్కకు ఉంటేనే, అరే డిస్టర్బ్ అయితే ఆఫీస్ లేట్ అయిందని చెప్పి వాడు ఇంకోసారి చేయడు. యుద్ధంగా ఫైన్ కొడుతుంటే కొద్దిగా ఇబ్బందికరమే, కానీ తప్పదు ఇప్పుడు. అట్లా కానీ ఎక్కువ లాండ్ ఆర్డర్ కన్నా పబ్లిక్ ఎక్కువ యూజ్ అయ్యేది 100%. ప్రతి ఒక్కరు యూజ్ అయ్యేది ట్రాఫికే. లాండ్ ఆర్డర్కి ఎంతమంది 100 మందిలో ఒక 2-3 రారు లాండ్ ఆర్డర్ సంబంధం. ఇది అందరూ 100% సంబంధం. కాబట్టి ట్రాఫికే ఎక్కువ ఇంపార్టెంట్. పని కూడా ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ లాండ్ ఆర్డర్ల కంటే డీసీఎల్ కంటే ట్రాఫిక్ వరకు చాలా పని ఉంటుంది. సార్ మీ పీరియడ్లో ట్రాఫిక్ ఎంత స్పీడ్ ఉంటుంది అండి? 7 kilometers లేదంటే 8 kilometers 6 kilometers స్పీడ్ ఉంటుంది? 7 యావరేజ్ మీడియం ఉండేది. 7 ఉండేది. మేము బాగా ఐక్యా దగ్గర అక్కడ ఇక్కడ ఉండి రోజు 11, 11 దాకా ఉండేది. పొద్దున 9 పోతే 11 అయ్యేది. ల్యాండ్ అవుట్కి అంత టైం అవసరం లేదు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు అటెండ్ అయ్యేవాళ్ళు. మేమైతే డైలీ ఉండాలి. ముఖ్యంగా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అయితే మళ్ళీ వీకెండ్ ఏముండదు.
కాకపోతే వీకెండ్స్ ఇటు సైడ్ ఉంటుంది. వాళ్ళంతా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు కదా, జాబ్ చేసేది మాదాపూర్ ఏరియాలో, గచ్చిబౌలి ఏరియాలో, ఉండేది కుక్కటిపల్లి ఏరియాలో. సో వర్కింగ్ డేస్ ఏమో మాదాపూర్లో ట్రాఫిక్, మళ్ళీ సాటర్డేస్ అంటే ఇటు ఉంటుంది కుక్కటిపల్లి సైడ్, షాపింగ్ తిరుగుతుంటారు వాళ్ళు, మళ్ళీ అక్కడ జామ్ అవుతుంటుంది. అబ్బా ప్రతిరోజు ఇంపార్టెంట్ అక్కడ ట్రాఫిక్. సో అన్ని కూడా ఆసిఫాబాద్ వెళ్ళారు. ఆ తర్వాత ఆసిఫాబాద్ వెళ్ళాను. సార్ ఆసిఫాబాద్ మీ వెళ్ళక ముందు ఆ తిరియాని ఆ ప్రాంతం అంతా ఒక కమ్యూనిటీలో అయింది, ఇష్యూ అయింది. జైనూరు ఆ ప్రాంతం, ఆ ప్రాబ్లం తనకి ఒక ఆరోగ్యం కనిపిస్తుందా లేదా కంట్రోల్ అయిపోయింది? కంట్రోల్ చేసినాం వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టినాము. మేము పోయిన తర్వాత చాలా కార్యక్రమాలు చేసినాం. ముఖ్యంగా అంటే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందని ఇక్కడ అంటే డిఫరెంట్ పబ్లిక్ ముఖ్యంగా మనకు వాళ్ళతో ఆదివాసులతో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ చిన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, కొద్దిగా పాపం అర్థం చేసుకోలేరు. మనం చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. అట్లాంటి ప్రోగ్రామ్ పెట్టాము మనం చాలా ఎడ్యుకేట్ చేయడానికి. వాళ్ళకి కొన్ని మంది కుట్టు మిషన్ కూడా ఇచ్చాను, కొన్ని బోర్లు ఇచ్చాను. లాస్ట్కు ఎండాకాలంలో చాలా మంది బోర్లు లేవు వస్తే వాళ్ళకి బోర్లు కూడా మనం వేరే వాళ్ళతో మాట్లాడి ఉన్న కంపెనీ వాళ్ళతో మాట్లాడి బోర్స్ కూడా ఇచ్చాం మనం పోలీస్ శాఖ తరపున. అది కొత్త ప్రయోగం, ఎప్పుడు చేయలేవారు బోర్స్. అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ కనిపిస్తుంటావు, మహారాష్ట్ర, అవును, ఆంధ్ర. వాళ్ళు తెలుగుగా పన్నొచ్చు, వాళ్ళకి తెలుగు రావు, తెలుగు మాట్లాడారు ఎక్కువ. అన్ని వాళ్ళకి మరాఠీ మాట్లాడతారు. మరాఠీ క్రైమ్ నేచర్ ఏముంటుంది అక్కడ? ఏముండదు క్రైమ్ ప్రత్యేకంగా ఏముండదు. ఈ నార్కో గంజా గింజా కల్టివేట్ చేస్తారు వాళ్ళు, గిరిజనులు చేసుకుంటారు. అవి కొద్దిగా ఎక్కువ సంబంధించి అది ఒకటి ఉంటుంది. సో మేము చిన్న చిన్న ఏముండవు. కొద్దిగా కాగజ్నగర్లో కొద్దిగా కమ్యూనల్ టైప్ ఉంటుంది. కాగజ్నగర్లో కమ్యూనల్ కొద్దిగా ఉంటుంది. అది కూడా బాగా కంట్రోల్ చేసాం. అప్పుడు ఒకటి 2 ఇన్సిడెంట్ అది కూడా జైనూరు ఇష్యూ ఉంది కదా, జైనూరు ఇష్యూ కూడా అయింది. అది కూడా కంట్రోల్ చేసిన తర్వాత అది ఒక అమ్మాయిని రేప్ చేసిండు. మీకు ఐడియా ఉండొచ్చు, అటెంప్ట్ రేప్ చేసిండు ఒక అమ్మాయిని, ఆదివాసీ అమ్మాయిని. అయిన తర్వాత అందరూ అరెస్ట్ కూడా అయిపోయి అన్నీ అయిపోయింది. కానీ వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే అక్కడ సపరేట్ ఉండదు, ఒక హక్కు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వేరే గిరిజనులు తప్ప ఆదివాసులు తప్ప వేరే వాళ్ళు ఉండదు, అక్కడ ఉండదు, అది చట్ట ప్రకారం ఉండదు. కానీ కొంతమంది ముస్లిమ్స్ వేరే అదర్ వచ్చి షాప్స్ పెట్టుకుని ఉన్నారు. ఉన్నట్టే వాళ్ళు ఏం పట్టించుకుంటే ఉండని. కానీ సో ఉంటే ఉండండి, బట్ మా మీద ఇతను చేస్తారని చెప్పి వాళ్ళ కోపాలు వస్తున్నారు, చేస్తున్నారు. సరే, మీకు జోడేఘాట్, తిరియాని చేసాం లేదా కరమిరి ఈ ప్రాంతంలో ఒక ఇష్యూ ఉంటుంది. అక్కడ మీరు చెప్తున్న ఆదివాసీ ఆ వివాదాన్ని ఎలా కంట్రోల్ చేశారు? ఇదే ఇప్పుడు అప్పుడు లంబాడి అప్పుడు కూడా అదే ప్లేస్ కదా. ఇంకా దాని గురించి మేము ఇమీడియట్ అటెండ్ కావడం, వాళ్ళు ఎడ్యుకేట్ చేయడము, కమ్యూనిటీ ఎల్డర్స్ టచ్లో ఉండేది. వాళ్ళందరూ మధ్య మధ్య కలిసి వాళ్ళని పోయి వాళ్ళకు ప్రోగ్రామ్ కావాలని అడిగేది, ఏం చేసేది, ఏమైనా ఉంటే మా దగ్గర రండి అని చెప్పేది. వాళ్ళు ఇక ఇన్సిడెంట్ అయితే మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఏదైనా అంటే వాళ్ళ మీద ఎవరైనా చేస్తే వాళ్ళకి పోలీసుని నమ్మరు. ఆ పరిస్థితి రావడం కోసం మేము చాలా ప్రయత్నాలు చేసాం. కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్, వాళ్ళని మాట్లాడడం, స్కూల్ చేయడం, వాళ్ళకి చూపించడం. ఏదైనా వాళ్ళ ఒక అమ్మాయికి డాక్టర్ వచ్చింది, మెడిసిన్ వచ్చింది, సో డబ్బులు ఏమని చెప్తే నేను మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు నుంచి ఒక 50,000 చూపించి ఇచ్చిన ఆమె ఫీజు కోసం. అట్లా సొంతంగా కూడా చేసేది ప్రోగ్రామ్స్. మూమెంట్ ఉందంటే తగ్గిందంటే మూమెంట్ అక్కడ ఇప్పుడు ఏం లేదు. మొన్న అతను భాస్కర్ అని ఉండే చనిపోయాడు రీసెంట్గా, ఎన్కౌంటర్ చనిపోయాడు భాస్కర్. అప్పుడప్పుడు వస్తుంటారు వెళ్తుంటారు. అప్పుడు ఉండే ఇంతకుముందు ఉండే భాస్కర్ అని చెప్పి మన రీసెంట్గా చనిపోయాడు ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్లో. అతనే ఏరియా ఇన్ఛార్జ్. అతను లేడీ ఇప్పుడు ఖాళీ స్మాష్ అయిపోయినట్టే. ఎంతకాలం మంచి సార్? 1 year ఎగ్జాక్ట్లీ, జూన్ టు జూన్ తర్వాత ఇక్కడికి వచ్చాను. మెదక్ సీమ ఇది ప్రశాంతమైన ప్రాంతం అండి. చాలా మంది ఇక్కడ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మీకు రాగానే ఒక ఛాలెంజ్ అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏదో ఒక ఇష్యూ జరుగుతుంటుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఏరియాలో ఈ కాల్పుల కల్చర్ అనేది రావడం, దాన్ని పబ్లిక్ భయం పడడం, ఆ భయాన్ని రాకుండా పోకుండా ఉండడానికి మీరు చేసిన కార్యక్రమం, అసలు ఇన్సిడెంట్ కారణం ఏంటండి? అసలు ఇన్సిడెంట్ కారణం అంటే అనిల్ అనే వ్యక్తి ఉంటాడు అక్కడ, మన పైతార గ్రామం అని చెప్పి కుల్చారం మండలికి వస్తుంది. మన ఇది 15 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి 15. ఇక్కడ మెయిన్ రోడ్ మీద 10 కిలోమీటర్లు, లోపలికి 5 పోవాలి. మొత్తం 15 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మెదక్ నుంచి. సో ఆ రోజు నైట్ 14వ తారీఖు అతను హైదరాబాద్ వస్తుంటే పైతార గ్రామ శివార్లలో అటాక్ జరిగింది. అటాక్ జరిగి తర్వాత వాళ్ళు హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. చేసినాక ఫస్ట్ ఏమనుకున్నారంటే అది యాక్సిడెంట్ అనుకున్నారు. మాకు చెప్పడం కూడా యాక్సిడెంట్ అని చెప్పారు. అయితే అది కొద్దిగా ఎస్సీ లీడర్ అయిన కాంగ్రెస్లో లీడర్ కాబట్టి మన వాళ్ళు చూశారు, ఇట్లా అయిందో చూద్దామని. చూసేవరకల్లా వాళ్ళకు రైట్ సైడ్ ఇక్కడ ఇట్లా ఉన్న హోల్స్ లాగున్నాయి. మా సిఐకి అనుమానం వచ్చింది, ఇది మామూలు యాక్సిడెంట్ కాదు, సంథింగ్ ఎల్స్ అని చెప్పి చూసి మళ్ళీ ఒకసారి టీంని అక్కడ పంపించాడు సీన్ దగ్గరికి. పంపిస్తే వెతుకుతుంటే మనకు ఎంటీ కేసులు దొరికాయి. .32 పిస్టల్ యొక్క కాల్చినట్టు. అక్కడి నుంచి కాల్స్తే ముందర బుల్లెట్ లోపలికి వెళ్ళిపోతుంది, బయటపడుతుంది, తెలుసు కదా, దాన్ని ఎంటీ కేసులు అంటారు. అవి నాకు రికవర్ చేసాం. అక్కడి నుంచి చేసినాక ఫైర్ ఆర్మ్తో కాల్చారు, 4 రౌండ్లు కాల్చారు అని అర్థమైంది. సో పోస్ట్ మార్టం కూడా అది తెలిసింది. చూస్తే లోపల 4 దొరికాయి, రౌండ్స్ దొరికాయి. దాంతో ఇమీడియట్గా మనం ఆ కేసు కట్టడం జరిగింది. మర్డర్ కేసు ప్లస్ ఆర్మ్స్ యాక్ట్ పెట్టి కట్టాం. కట్టిన తర్వాత మీరు అన్నట్టు ఆ ఫైర్ ఆర్మ్ యూజ్ చేశారు. మామూలు మర్డర్ అయితే పెద్ద ఉండదు ఫోకస్. సో ఫైర్ ఆర్మ్ కాబట్టి చేయడం మొత్తం ఫోకస్, ఆఫీసర్లది అందరికీ ఉంటుంది ఫోకస్. సో ఇమీడియట్గా ఏం చేశారంటే టీమ్స్ ఫామ్ చేసాం. మా దగ్గర 2 డిఎస్పీలు ఉంటారు, 2 డిఎస్పీలు అండ్ 6 సిఏలు, ఎస్ఐలు అందరు కలిపి ప్లస్ సిసిఎస్ టీమ్స్ ఉంటాయి, అన్నీ కలిపి మొత్తం
7 టీమ్స్ ఫామ్ చేసి రకరకాలుగా చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఆయనకు కొంచెం ఏంటంటే అనిల్ అతని వ్యక్తి గత కొంతకాలం నుంచి 10 మందిని వెంట పెట్టుకొని తిరిగి హైదరాబాద్ పోయి కొన్ని సెటిల్మెంట్ చేస్తున్నాడు. సెటిల్మెంట్ ఎట్లా చేస్తారంటే ఎవరైనా ఒకరికొకరు డబ్బులు ఇవ్వాలంటే అది ఒక దగ్గర అప్రోచ్ నీకు డబ్బులు ఇప్పిస్తా, నాకు 10% కమిషన్ ఇస్తావా అని చెప్పి అంటాడు. అంటే ఓకే, చాలా లాంగ్ పెండింగ్ ఉంటాయి అవి, ఇప్పిస్తా అనగానే ఓకే అని చేస్తాడు, తీసుకుంటాడు, ఒప్పించి తెస్తాడు. కాకపోతే మన దృష్టికి ఎందుకు రాదంటే మెదకులో జరగట్లేదు, హైదరాబాద్ జరుగుతున్నాయి. సో కాబట్టి మన నోటీస్ రాలేదు, నేను వచ్చి కూడా 1 month అయింది కదా, సో నోటీస్ రాలేదు. సో అయిన తర్వాత ఎట్లా జరిపోయిందని వాళ్ళు అడిగితే ఏం చెప్పలేపారు ఇంటి సభ్యులు. పలానా వ్యక్తి అని లేదు, మనోడు అట్లా పోయి హైదరాబాద్ చేస్తున్నాడు, ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి ముఖ్యంగా ఒక రాయలసీమ ఎమ్మెల్యే వాళ్ళ మనోడు ఒకటి చెప్పారు. ఇంకోటి ఇప్పుడు సాగర్ అని మీరు చెప్పారు కార్ అని, ఇప్పుడు సాగర్ అండ్ అతను ప్రకాష్ రెడ్డి, అతని పేరు ప్రకాష్ రెడ్డి అని అతను, రెండు వాళ్ళిద్దరికి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీలలో రామచంద్ర అనే వ్యక్తి అక్కడ కంపెనీలో అందులో 50 లక్షలు ఇలా ₹1 కోటి పెట్టిండు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. కానీ వాళ్ళకి లాభం లేదు. ఆ సాగర్ వేరే, ఈయన వేరే, ప్రకాష్ రెడ్డి వేరే. సాగర్కు లాభం లేదు, ఈయనకు లాభం లేదు. సాగర్దేమో షామర్పేట ఉంటుంది ఆఫీసు, ఈ ప్రకాష్ రెడ్డిదేమో ఎమ్మెల్యే మనోడు, ఆయన ఆఫీస్ ఏమో అక్కడ మాదాపూర్ ఉంటుంది. సో ప్రకాష్ రెడ్డి అంటే ఎమ్మెల్యే వాళ్ళ మనోడు వరదరాజు రెడ్డి అని తాడిపత్రి పొద్దుటూరు ఎమ్మెల్యే మనోడు బిడ్డ కొడుకు. సో ఇక పొలిటికల్ అయితే చేద్దామని ఆ టైప్లో ఉంటుంది కదా, ఆ టైప్లో చేస్తుండ్రు. సరే ఎందుకు కూడా మేము పిలిపించాం, అందరిని పిలిచి ఇంటరాక్ట్ చేసాం. ఏంటంటే రామచంద్ర అనే వ్యక్తి వీళ్ళకు ఇన్సూర్ చేశాడు. ఈ పొద్దుటూరు కాదంటే ప్రకాష్ రెడ్డి దాంట్లో ఒక 1 crore చేశాడు, అట్లే రామచంద్ర రెడ్డి మళ్ళీ సాగర్ దాంట్లో చేశాడు. చేసినాక ఇద్దరు వాళ్ళకి ఇవ్వట్లేరు, నాకు ఇవ్వకపోతే ఒక వ్యక్తి ద్వారా పరిచయం, మన అనిల్ పరిచయం అయితే మాట్లాడుకున్నాడు, డీల్ నేను ఇప్పిస్తా 10% ఇవ్వాలని మాట్లాడుకున్నాను. సరే అని చెప్పి సాగర్ దగ్గర పోతే సాగర్ నువ్వు ఆఫీస్ పోయి గొడవ చేశాడు, చేస్తే వాళ్ళ దగ్గర లేవు అని చెప్తే నీ బండి గుర్తుకొసుకున్నావు. ఎవరు? అనిలే. ఎవరు? ప్రకాష్ రెడ్డి కాదు, సాగర్ది. బెంజ్ కార్ అంటే తీసుకొచ్చాడు, తీసుకొచ్చి నువ్వు 50 లక్షలు ఇచ్చినప్పుడే ఇస్తా అని చెప్పి పెట్టుకున్నాడు. అది 3 నెలల నుంచి తిరుగుతుంది ఆయన దగ్గర. అదొక యాంగిల్. ఆయనది. నెక్స్ట్ ఆయన ప్రకాష్ రెడ్డి అని చెప్పాను కదా, ఆయన మనోడు, ఆయన దగ్గర కూడా ₹1 కోటి కోసం పోయిండు. పోతే మనం చూపించారు, 60 లక్షలకు పే చేసిన వాళ్ళు పే చేశారు. నెక్స్ట్ ల్యాండ్ రాసి ఇచ్చారు. సో అక్కడ క్లారిటీ వచ్చేసింది. సో మేము పిలిపించాను, ఇక్కడ ఇంటరాక్ట్ చేస్తే చూపించాడు, మేము ఎంత ఇచ్చాము, ఏం చేస్తాం సార్, మాకంటే ఆయన చేతనకంటే ఆయన దగ్గర ఎక్కువ ల్యాండ్, అది ఏంటని చెప్పిండు. చూడు ఏమైనా చేద్దాం రెడీగా ఉంటా, నార్కోటిక్స్ చేసినా రెడీగా ఉంటా అని చెప్పిండు. చూసాము, అంత సాంకేతికంగా చూస్తే ఎక్కడ దొరకలేదు. సో ఓకే అని అది 2 అట్లా అయిపోయినాయి. అది కార్ ఎట్లా వచ్చింది ఆయన దగ్గరికి. సో అతన్ని అది అట్లా రూల్ అవుట్ అయిపోయింది. ఇంకా చూస్తున్నాం, ఇంకా రకరకాల వ్యక్తులను తీసుకొచ్చాము, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. లాస్ట్ మనకు ఆ లోకల్ అతనే రవీంద్ర రెడ్డి అని చెప్పి ఉంటాడు, వాళ్ళ రవీంద్ర రెడ్డి అని చెప్పి పైతల గ్రామస్తుడే. ఆయన వైఫ్ ఉన్నప్పుడు ఆమె వైఫ్ చనిపోయింది కరోనాలో 21లో. చనిపోకముందు ఆమె ఇక్కడ బీఎస్పీ తరఫున పోటీ చేసింది, నరసాపురం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది బీఎస్పీ తరఫున. సో ఆమెను చూసి ఆమె ఉన్నది అతను. అయితే రవీంద్ర రెడ్డి దగ్గర ఇంతకుముందు పనిచేసాడు, అనిల్ కూడా పనిచేసేవాడు ఆయన దగ్గర. అనిల్ చేసేవాడు. నాగరాజు అని ఎవరైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేశాడో అతను నాగరాజు కూడా, అది పక్క విలేజ్ రంగంపేట అని. ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన దగ్గర రవీంద్ర రెడ్డి దగ్గర పనిచేసేవాళ్ళు. అప్పుడు ఇక రాను ఏమైందో, ఇక రవీంద్ర రెడ్డితో పాటు ఆయన ఉన్నాడు, ఎవరు నాగరాజు ఆయనతో ఉన్నాడు. బట్ ఈయన సపరేట్ అయిపోయి టీం సపరేట్గా పెట్టుకొని ఇట్లా దందాలు చేస్తున్నాడు అన్నట్టు అనిల్. చేసే క్రమంలో ఆయన కూడా రికరించాడు. ఆయన రవీంద్ర రెడ్డి కూడా ఏమన్నాడంటే, యాక్చువల్ రవీంద్ర రెడ్డి ఏం చేశాడంటే, రవీంద్ర రెడ్డి దగ్గర ఇద్దరు కలిసి పెట్రోల్ బంక్ పెట్టారు. పేరేమో ఎస్సీ కాబట్టి ఈయన పేరు మీద వచ్చింది. ల్యాండ్ మాత్రం అతనిది 20 గుంటలు ల్యాండ్ అయినాక నడుస్తుంది, కొద్దిగా డబ్బులు ఆయన ఇస్తున్నాడు, నడుస్తుంది. కానీ రాను అనిల్ ఏమని చెప్పి ఎరగొట్టాడు. ఆయన రవీంద్ర రెడ్డి రానియట్లేదు, మొత్తం నాదే, ఏం చేసుకోని అదొకటి చేశాడు. దాంతోపాటు ఒక 12 ఎకరాలు వాళ్ళు లీడ్ తీసుకున్నారు. అనిల్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ ఫాదరు రవీంద్ర రెడ్డి దగ్గర తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. కానీ కౌలు గత కొన్ని రోజులు కౌలు ఇవ్వట్లేడు. ఏమంటే ఇస్తాడు, వేరే వాళ్ళకి ఇస్తామంటే రానియట్లేడు. అది ఆయన హ్యాండ్ ఓవర్ పెట్టుకున్నాడు. 12 acres ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఆయన హ్యాండ్ ఓవర్ పెట్టుకున్నాడు. అదొక రీజన్. ప్లస్ ఆయన గురించి చెడుగా ప్రచారం చేస్తుందని చెప్పి అది ఆయన కొట్టింది, అది లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని కాదని చెప్పి ఓవరాల్గా ఆయనకు ఊరికి రాకుండా చేస్తున్నాడు. చేసే వరకు ఆయనకు మనసులో కక్ష ఉంది. ఎవరికి? రవీంద్ర రెడ్డికి పట్టుకున్నాడు, చూస్తున్నాడు అపరిణిల కోసం. నెక్స్ట్ ఏమని చెప్పిన నాగరాజు అంటే ఇంతకుముందు నాగరాజు అని ఫ్రెండ్సే రవీంద్ర రెడ్డి ఉండేవాళ్ళు. సో నాగరాజు అనేవాడు ఏంటంటే పక్క ఊరు, రంగంపేట అని పక్క ఊరు. ఆయన ఇంతకుముందు వార్డు మెంబర్ కూడా చేశాడు. చేసినాక కొన్ని రోజులకు ఆయనకు కూడా పడట్లేదు అనిల్కి. పడక ఏం చేశాడంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు. ఏది ఇబ్బంది పెట్టాడంటే, ఆయన ఒక ప్లాట్ అమ్ముదామంటే ఊళ్ళో అమ్మనేట్లేదు ఒకటి. నెక్స్ట్ వాళ్ళ అమ్మకి ఏదో డబుల్ బెడ్రూమ్ వస్తే కూడా క్యాన్సిల్ చేయించాడు. ఇంకోటి ఈసారి సర్పంచ్ చేస్తానని అడుగుతున్నాడు, ఎవరు? ఆ నాగరాజు అడుగుతుంటే సర్పంచ్ అట్లయితే చూస్తా కదా అని చెప్పి అందరి ముందు అవమానించాడు. నేను నా ఊళ్ళోకి రాని, అసలు ఇట్లా చేస్తాను, నీకు ఏ సంబంధం ఇక్కడ అని అట్లా ఇబ్బంది పెట్టాడు. ఇక ఆయన ప్రాణం ఆయనకు ఉంది. అది 2. లేకపోతే నాగరాజు తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు, నాగభూషణం అని. ఆయన కూడా
అదే విలేజ్ రంగంపేట, పక్క విలేజ్ అంటే పక్కనే ఉంటాయి ఆ 2 విలేజ్ రంగంపేట. ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని ఏమంటే నీకు ఒక వ్యాధి ఉంది, నేను ఊళ్ళో చెప్తా, ఇబ్బంది పెడతాను నీకు అని చెప్పి అట్లా అంటే బ్లాక్మెయిల్ అట్లా చేస్తుండే. సో దాంతో 3 కక్ష మీద ఉన్నారు. అయినాక నర్సాపూర్లో రీసెంట్గా 5 నెలల మేల ఇవి రవీంద్ర రెడ్డి వాళ్ళ వైఫ్ది సంవత్సరికం ఉండే. అక్కడికి వీళ్ళు పోయారు. అనిల్ కూడా వచ్చాడు. వచ్చి తాగి ఎట్లా పడతాడో మాట్లాడు, 3 మాట్లాడాడు. ఇంకా మాట్లాడితే అప్పుడు డిసైడ్ చేశారు, ఇక మనం ఊళ్ళో పోనిస్తలేరు, నిన్ను పోనిట్లేడు, నీ భూమి ఇస్తలేడు, నేను పోనిట్లేడు, మమ్మల్ని అన్నదమ్ములు ఊళ్ళో రాయిస్తాడు, ఇబ్బంది పెడుతుండు, పొలిటికల్ కెరీర్ అంటే ఎంజాయ్ చేసేటట్టుంది, భయపెడుతుండు, చెట్టు చేస్తుండు, సంస్థ అని ఇవన్నీ ఎందుకని మేమే చేస్తామన్నా, ఏం చేస్తావు మేము చేస్తామన్నా అంటే నేను చూసుకుంటూ పోవడానికి హామీ ఇచ్చాడు రవీంద్ర రెడ్డి. అక్కడ స్టార్ట్ అయింది. దానికోసం ఏం చేయాలి అయితే వాళ్ళు ఫైర్ ఆర్మ్ ఉపయోగించాడు, వెపన్. ఎందుకు ఉపయోగించారా బాబు అంటే ఆయన దగ్గర ఉండొచ్చు వెపన్ అనుకున్నాం సార్, ఉంటే మేము కత్తి తీసుకొని పోతే మమ్మల్ని కాల్ చేస్తారు కదా, అందుకని వెపన్ ప్రొక్యూర్ చేసామని చెప్పారు. దానికోసం ఫరీద్ అని చెప్పి రంగంపేట, ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఫరీద్ బిలాంగ్స్ టు రంగంపేట, విలేజ్. అయితే ఫరీద్ చెప్పిండట, నాకు ఒకటి పరిచయం ఉండి బీహార్ వాడు ఇక్కడ, వానికి అక్కడ పరిచయం ఉండట అని చెప్పిండు. చెప్తే ఆ బీహార్ దగ్గర పోయినరు. బీహార్ ఇక్కడ ఉంటే పోతే వాడు ఒక నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి పాట్నా పోయారు. ఫ్లైట్ ఎక్కి ఈ ఫరీద్ అంటాడు పోయాడు. పోయి అక్కడి నుంచి 150 కిలోమీటర్లు పోయారు. పోయి అక్కడ ఆల్మోస్ట్ నేపాల్ బార్డర్లో అక్కడ ఇది సచిన్ కుమార్ అని ఆయన దగ్గర నుంచి ఒక గన్ తీసుకున్నారు, వెపన్. తీసుకుంటే 1.5 lakhs పే చేశారు దానికి. సో మన దగ్గర ఫ్లైట్ టికెట్ కూడా ఉంది, పాట్నా మీద డే అన్నీ ఉన్నాయి, ఫ్లైట్ టికెట్ ఉంది, ప్లస్ 1.5 పే చేసిన వానికి అది కూడా ఉంది. 5 పే చేసి 10 rounds .32 కంట్రీ మేడ్ వెపన్ పిస్టల్ తీసుకున్నాడు. తీసుకున్న ప్రాక్టీస్ చేయాలి కదా, అంటే వాళ్ళే 4 ప్రాక్టీస్ చేయించారు. అక్కడే 4 బెట్ల కొట్టాలో చూపించారు. సో 6 ఉన్నాయి, ఇప్పుడు 6 rounds ఉన్నాయి, 3.32 వెపన్ ఉన్నది. ఆ 2 తీసుకొని వచ్చేసాడు. ఎట్లా వస్తాడు, ఫ్లైట్లో వస్తే పట్టుకుంటారు, ట్రైన్లో వచ్చాడు. ట్రైన్లో వస్తే మన సికింద్రాబాద్ అయితే పట్టుకుంటారు. జమ్మికుంటలో దిగాడు. ఎక్కడ జమ్మికుంట దిగి మళ్ళీ నాగరాజు పోయి పికప్ చేసుకున్నాడు. ఇలా ఉంది నాగరాజు పికప్ చేసుకొచ్చుకున్నాడు అక్కడి నుంచి కార్లో తెచ్చి దగ్గర వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు దొరుకుతుందని. అయితే 14th రోజు ఈయన హైదరాబాద్ పోతుందని తెలిసింది వాళ్ళకి. సో హైదరాబాద్ తెలిస్తే మళ్ళీ వాళ్ళు గుమ్మడిదల చెక్ పోస్ట్ ఉంది కదా మన టోల్గేట్, అక్కడ వెయిట్ చేశారు అందరూ. చేసిన తర్వాత నాగభూషణ్ అంటాడు ఆయనతో పాటు గాంధీ భవన్ దాకా పోయి వచ్చాడు. చూసి గాంధీ భవన్ పోయిండు, ఇంకా ఇదే రూట్లో పోయిన వస్తే ఎట్లా రావచ్చు అని రెడీగా ఉన్నారు. వచ్చినాక ఇంక అంతా రెడీ ఉన్నారు. అక్కడ వచ్చినాక ఆయన పోయి వస్తున్నాడు. ఆయనతో పాటు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, శేఖర్ అని బాలేష్ అని 2 ఉన్నారు, 3 ఉన్నారు వెహికల్. సో అది బండి కారు వస్తుంది చిన్న, అంటే వాళ్ళు మాట్లాడుకుని వస్తారు, చిన్నగా వస్తారు. వీళ్ళిద్దరు ఫాలో అయ్యండి. ఇక ఒకడేమో మన నాగభూషణ్ ఒక కారు చిన్న 800 కార్లో ఫాలో అయ్యాడు. ఇంకా స్విఫ్ట్ డిజైర్లో ఇంకా మిగతా ముగ్గురు ఫాలో అయ్యారు. 2 కార్లు శంసుద్దీన్ అని ఒకడు, వీళ్ళు 3 ఫాలో అయ్యారు. ఒక చిన్న అని ఒకడు ప్లస్ వెపన్ చేసిన ఫరీద్ ఒకడు, 3 కలిసి ఫాలో అయ్యకుండా పోయారు. పోయిన తర్వాత ఈ మెదక్ రోడ్ నుంచి లోపల పోగానే పైతర గ్రామ సరిహద్దుల్లో అక్కడ పోగానే ముందు ఒకటి 800 ముందు పెట్టాడు. పెట్టినాక కారు ఈ స్విఫ్ట్ డిజైర్ వీళ్ళు వెనక పెట్టారు. పెట్టినాక వాడు దిగి ఫైర్ చేశాడు. అందులో ఉన్నవాడు శంసుద్దీన్ ఫైర్ చేశాడు. కారు దిగాలి అన్నీ ఉన్నాడు. చూస్తున్నాడు అడ్రస్ కావాలా సంథింగ్ దగ్గర పోయినారు. పోయి ఇట్లా పోయి తీసేసి కొట్టాడు. నేను నియర్ దగ్గర నుంచి కొట్టాడు. నాకు టీవీ అందరం ఉన్నది ఇక్కడి నుంచి కొట్టేసుకుంటే అది జరిగింది. హాస్పిటల్ తీసుకుపోయినాక చనిపోయాడు. అది స్టోరీ అక్కడికి. అది జరిగింది. అట్లా లీడ్ ఎక్కడ వచ్చింది మీకు? టెక్నికల్ గా చూసాను. టెక్నాలజీ తక్కువ ఉంది కానీ ఆయన చూసుకుంటూ శత్రువులు ఉన్నారు కదా, 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం కదా. వచ్చినప్పుడు కొద్ది అనుమానం వచ్చి చేయడం జరిగింది. ఎవరు శత్రువులు కదా, ఇది వన్ ఆఫ్ రెవలర్ కదా సార్. మరి ఎమ్మెల్యే సంబంధించిన కారు ఉంది అంటున్నారు, వాస్తవం? కారు కాదు, చెప్పాను సాగర్ కారు. అది సాగర్ వాళ్ళది. సాగర్ అని ఇంకో చెప్పిన కంపెనీ, సాగర్పేట కంపెనీ వాళ్ళ కారు. వాళ్ళు 50 లక్షలు ఇవ్వాలి రామచంద్రన్ అంటే ఆయనకు. ఆయన తరపున ఆయన వచ్చిండు. ఇకపోతే ఎమ్మెల్యే పేరు రిజిస్టర్ ఉందా? లేదు, సాగర్ పేరు ఉంది. చూసాం, అది కూడా చూసాం. సాగర్ పేరు మీద ఉంది. వాడు కొద్దిగా వీక్ ఉంది, పోలియో పేషెంట్ ఉన్నాడు సాగర్ అంటాడు. సో వాడిని గురించి బెదిరించి పట్టుకొచ్చుకున్న కారు, నువ్వు డబ్బులు ఈ కారు వేసుకోవాలి. కారు అక్కడ ఉండాలి. యాక్చువల్గా దొరకాలంటే ఇంకా ఈ అందరు దొరికారు. ఇంకొకరు ఉన్నారు, నిన్న 2 ఉన్నాయి, రాత్రి ఒకటి పట్టుకొచ్చాం. షూటర్ కూడా దొరికాడు. ఇంకొకరు వస్తే షూటర్ ఎక్కడ దొరికాడు? బయట దొరికాడు. విజయవాడ పంపించి టీం చేస్తే అక్కడ నేర్చుకున్నాడా షూటింగ్? వాడు నేర్చుకోలేదు. యూట్యూబ్ చూశాడు. చూసినాక వీడు ఇక్కడ చూపించాడు, అక్కడ చూపించాడు కదా, ఫరీద్ చూసి వచ్చాడు కదా. ఫరీద్ అక్కడ 40 వచ్చాడు కదా, ఫరీద్ నేర్పించాడు వీనికి. అక్కడ పోయి కూడా 2 ఫ్రై చేశాడు. మొత్తం 6 ఉంటే 2 ఫ్రై చేశాడు. మళ్ళీ ఓన్లీ 4 ఆయనకి చేశారు అసలు. సో ఇట్లా జరిగింది. సార్ ఈ కేసులో మీరు అరెస్ట్ చేశారు, అంత బాగానే ఉంది. ఒకసారి వెనక్కి వెళ్తే మీ కరీంనగర్లో కూడా పేదరికంతో ఆ పాపం చంపేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు డబ్బులు ఇవ్వాలని 3 కారణాలతో వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఒక్కసారి అరెస్ట్ చేసేప్పుడు వీళ్ళందరితో మీరు మాట్లాడి ఉంటారు, మీరు వాళ్ళతో మాట్లాడి ఉంటారు, ఇక్కడ వీళ్ళతో మాట్లాడి ఉంటారు.
క్రైమ్ చేసిన తర్వాత జరిగే కాన్సిక్వెన్స్ గురించి వీళ్ళకి ఐడియా లేక, లేదా ఏవైనా అవుతాయి ఏవైనా చేసుకోగలం ధీమా అంటారా? ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారండి? ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ముగ్గురు జైలుకి వెళ్తారు, కుటుంబాలు నాశనం అవుతాయి, మీరు కేసులు పెడతారు కాబట్టి ఆ ప్రాపర్టీ సీజ్ అయిపోతుంది, అక్కడ అదే జరుగుతుంది. అంటే నేరం చేసిన తర్వాత ఈ విధంగా జరుగుతాయని అవగాహన లేక చేస్తారా, చేస్తే ఏదైనా చేసుకోవచ్చు అనే ధీమా ఉందని అడుగుతున్నాను. సో ఈ కేసులో ఏమనుకుంటే మన ఇక్కడ ఇప్పుడు ఫైరింగ్ కేసులో వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటే ఆయన దగ్గర తీసుకొని పోదాం, ఏమైనా డబ్బులు దొరికితే తీసుకొని పోదాము, వాళ్ళు దొంగతనం అనుకుంటారని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. ప్లస్ ఫోన్లు గిన్నెలన్నీ పడేశారు, ఆటలు ఎక్కడ చేసేసారు. ఏది చేసినా పోలీసు అన్న దొరుకుతుందని అలా వాళ్ళకి కొంచెం నమ్మకం, పట్టుకోలేదు దొరకమని అనుకుంటారు. ఇప్పుడు నాగరాజు ఉంటాడు చెప్పిండు, ఎట్లా దొరుకుతాం మనం, ఏం దొరకం, మనం దొరకకుండా చేస్తున్నాం, ఫైర్ ఆర్మీ పెడితే ఎవరు దొరకం, మనం ఏముండదు అని చెప్పి సీసీ కెమెరా దొంగతనం సీన్ అనుకున్నారా, యాక్సిడెంట్ సీన్ చేద్దాం అనుకున్నారా? దొంగతనం సీన్ పట్టుకొని పోదాం అనుకున్నారు. డబ్బులు ఉంటే ఆ రోజు అక్కడ హైదరాబాద్ పోయింది కదా, పోతే ఆ రోజు కొంచెం సెటిల్మెంట్ డబ్బులు వచ్చిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్, అది వస్తే అది తీసుకొని పోదాము. ఇట్లా చెప్తారు కదా, దిగిన వాళ్ళు ఉన్నారు శేఖర్ అని చెప్పి వేరే వాళ్ళు, డబ్బులు కూడా ఉన్నాయని చెప్తారు. సో 10 లక్షలు మీరు అని చెప్తే ఆ డబ్బుల కోసం చేసి కావచ్చు, ఫాలో అయిన కావచ్చు అని అనుకుంటారని వాళ్ళ ఉద్దేశం. అట్లా సార్ అలా అనుకున్నా తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ దొరుకుతారు ఇంకా విషయం అనుకోవచ్చు. ఒకసారి మర్చిపోతారు, మన మీద కోపం ఇవన్నీ మరిపిస్తుంది, బాగా కోపం వస్తే మరిపిస్తుంది, ఇవన్నీ పట్టించుకోరు. అక్కడ కూడా అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది, బాగా ఇబ్బంది పడి ఒక టైంలో చేద్దామని అన్నట్టు. అమ్మాయి కూడా తల్లి తండ్రి ఇద్దరు జైలుకి వెళ్తారు కదా, వెళ్ళారు ఆల్రెడీ, పంపించారు, జైలు వెళ్ళారు. అదే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, నేరం చేసిన తర్వాత శిక్ష వస్తుంది అని అవగాహన లేక, లేదు మీరు అన్నింటిలో క్షణికావేశం ఆ స్టేజ్ వస్తుంది, వాళ్ళు తట్టుకునే స్టేజ్ వస్తుంది, అప్పుడు ఇక కాన్సిక్వెన్స్ ఆలోచించారు, ఇక తట్టుకోలేకపోతారు, అప్పుడు తట్టుకోలేక ఫ్యూచర్ ఆలోచించేది జరుగుతుంది, అప్పుడు జరిగింది బయటపడాలి చూస్తారు, దాంతో ఇవి జరుగుతున్నాయి. ఓకే సార్, ఇంకా మెదక్లో ఇంకా మీకు మెయిన్ ఛాలెంజ్ ఏం వస్తుందండి? ఫస్ట్ రాగానే ఒక కేసు, దానికి 4 daysలో మీరు చేశారు, ఒక జనం ప్యానిక్ కాకుండా మెసేజ్ ఇచ్చారు. ఇంకా ఏముంటాయండి ఇక్కడ? సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. సివిల్ డిస్ప్యూట్ ఉంటాయి, దాన్ని కూడా మా ఆఫీసర్ అందరూ కూడా ఒకటి ఇచ్చిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజింగ్, ఎస్ఓపి 1 ల్యాండేటెడ్, మనం ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయొద్దు, అది దాటితే యాక్షన్ ఉంటుందని చెప్పి అందరినీ చేసాము. తగ్గిపోయినాయి, ఏం చేయాలి, మన వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా చేస్తున్నా 100%. సో ఒక డిసిప్లిన్ ఇంపార్టెంట్ అని చెప్పి డిసిప్లిన్ పబ్లిక్తో మంచిగా ఉండాలని చెప్తున్నాను. దాంతోపాటు కొన్ని అటు నారాయణగేట్ బార్డర్ సైడ్ ఉందంటే మన దగ్గర బాగా ఇవి ఉన్నాయి, ఇది మూఢనమ్మకాలు, చేతబడులు అనేవి ఉన్నాయి, వాటి గురించి కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. కళా బృందం టీం ఉంది మా దగ్గర, అవి కూడా ఇంతకుముందు లేకుండా ప్రస్తుతాన్ని మొత్తం ఒకటి క్యాలెండర్ ఇచ్చాను పెట్టాలని. అదొకటి పెట్రోలింగ్ కూడా సరిగా అస్తవ్యస్తంగా ఉండే వచ్చినంత వరకు. వచ్చినాక సిటీ స్టైల్లో మొత్తం ఎక్కడెక్కడ ఉన్న అన్ని చోట్ల ఉండేటట్టు అందరికీ చేసాము. దాంతోపాటు విజువల్ పోలీసింగ్, అంటే ప్రతిరోజు ప్రతి ఆఫీసర్ వచ్చి రోడ్డు పైన అట్లీస్ట్ 2 hours చేయాలి, వెహికల్ చెకింగ్స్ ఏం చేసి పబ్లిక్ కాపాడాలి, ఏం జరుగుతుందని, ఎవరు పోతారు, ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తారు, ఇవన్నీ చేయాలని చెప్పి ఎవ్రీడే నడుస్తుంది. దానికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాము, అది కూడా నడుస్తుంది. సో అన్ని రకాల సిస్టమ్గా చేసాము. దాంతోపాటు ట్రయల్ కేసెస్ కూడా ఇంతకుముందు చేయకుండా ట్రయల్ కేసు ఇంపార్టెంట్ కేసు ఉంటాయి కదా, గ్రేవ్ కేసు, మర్డర్ కేసు లాంటి ఇంతకుముందు కోర్టు మానిటరింగ్ చేసేవాళ్ళు కాదు, కేసు చేసి వదిలిపెట్టేవాళ్ళు. అవన్నీ కన్విషన్ ఎక్కువ అయిపోయాయి పోయేటివి. అది కాకుండా ఇప్పుడు ఎవ్రీడే ఈరోజు ఎన్ని ఉన్నాయి, ఏది ఉంది, ఎవరు పోతున్నారు అన్ని ఐడియా ఉంటుంది సిఐకి. అట్లా చేశాను, సిస్టమ్ అది అలవాటు ఇచ్చింది. దానివల్ల నేను పెరుగుతుంది, కన్విక్షన్ పెరుగుతాయి. కన్విక్షన్ పెరిగితే పబ్లిక్లో కూడా భయం వస్తుంది, కొంచెం ధైర్యం, అమాయకులకు ధైర్యం వస్తుంది, అంత నేరస్తులకు భయం వస్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్. ఉత్తగా అరెస్ట్ చేసి పెట్టకుండా శిక్ష పడాలనేది నా ఉద్దేశం. సో దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. సపరేట్గా దానికి ఒక ఎస్ఐని కూడా పెట్టినాము. ఆయన ప్రతిరోజు నాకు 2 రోజులకు ఒకసారి వచ్చి ఈ కేసు ఉన్నది, ఆ కేసు ఉన్నది చెప్తుంటాడు. దాన్ని బట్టి ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాం. కొంతమంది ఐఓస్ ఉంటారు, 10 మంది చేసిపోయిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు చెప్తే రారు వీళ్ళ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎస్పీ ఉంటాడు, రాడు, కాకపోతే నేను మాట్లాడతా, రావాలి తప్పదు రావాలి, లేకపోతే కేసు పోతుంది, అనవసరంగా ఇబ్బంది అవుతుంది అని చెప్తే మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో డైరెక్ట్గానో వచ్చి చేస్తున్నాం. అది కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇవి ముఖ్యంగా తీసుకొని చేస్తున్నాము. ఇంకా ప్రాపర్ డ్యామేజ్ జరగకుండా కూడా చూస్తున్నాము. ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇక్కడ ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ ముస్కాన్లో కూడా ఇప్పటివరకు మనం టాప్ 10లో ఉన్నాం స్టేట్లో. 50 FIR చేసినప్పటికీ 84 మెంబర్స్ చిల్డ్రన్ రెస్క్యూ చేసాము. ఇంకొక 31st వరకు ఉంటుంది, ఇంకా చేస్తాం. ఇప్పటికి టాప్ 10లో ఉన్నాం మనం. ఇప్పటికి FIRలు కానీ రెస్క్యూడ్ చిల్డ్రన్ కానీ మనం టాప్ 10లో ఉన్నాం స్టేట్లో. 33 జిల్లాల్లో మనం టాప్ 10లో ఉన్నాం. FIRలు టాప్ 5 ఉన్నాం, నెంబర్ ఆఫ్ పీపుల్లో టాప్ 10 ఉన్నాం. సో ఇది కూడా ఇంకా చేస్తాం. ఎందుకంటే FIR చేసినా మనకు భయం ఉంటుంది, లేకపోతే మనం ముస్కాన్ అయిపోగానే వాడు మళ్ళీ పెట్టేసుకుంటాడు, పెట్టేస్తాడు. కాబట్టి మనం చేసి ఇంత కష్టపడి లాభం ఉండదు. అందుకని చెప్పి అది కూడా ఫోకస్ చేస్తున్నాం. ఈ మీటింగ్ 3rd మీటింగ్, ఇది కన్వర్జెన్స్ మీటింగ్, అదర్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ కూడా పెట్టినాము. సో అది పెట్టేసి ఇంకా మ్యాక్సిమం అయ్యేటట్టు చూస్తాం. సార్ మెయిన్ ఇప్పుడు మన తెలంగాణ కానీ మొత్తం ప్రపంచంలో సైబర్ క్రైమ్ మీద మీకు మీ మెదక్ జిల్లా ఉన్న ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఎన్ని FIRలు అయి ఉంటాయి?
ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకో ఇప్పటికి. కానీ మనకు తెలుసు 1930 నెంబర్ ఐడియా ఉంది. ఏదైనా మరి ఎవరైనా సైబర్ క్రైమ్ అయితే 1930 కావాలని అందరికీ పబ్లిక్ తెలిపిస్తున్నాం. దానికోసం నేను రాగానే ఏం చేశానంటే ప్రతి విలేజ్కి ఒక 5 పోస్టర్ మీరు చూస్తే కనబడతాయి, ఏ జరుగుతున్నాయి ఇవాళ రేపట్లో, ఏ జరుగుతున్నాయి, ఏ క్రైమ్ జరుగుతున్నాయి మొత్తం క్లియర్గా తెలుగు రాసేసి ప్రతి వీళ్ళకి ఒక్కొక్క విలేజ్కి ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటే పంచాయతీ ఏరియా లేదా పబ్లిక్ హెల్త్ ఏరియా అక్కడ ప్రతి విలేజ్కి 5 వేసాం. ప్రతి విలేజ్కి దాదాపు ఒక 3-4 వేల పోస్టర్లు మనం ముద్రించేసి అన్ని చోట్ల వేసాం. దాని ఏమైతే డిస్కషన్ అవుతుంది మనకి. దాంట్లో సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా ముఖ్యము అవేర్నెస్, అంతే కదా, ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. అయినాక మనం చేయడం కష్టం. మనం అయినాక 993 ఫోన్ చేస్తాడు, అప్పటికి వాడు ఖాళీ చేస్తాడు, ఇవన్నీ ఉంటాయి. సో చెప్పడం ఏంటంటే యాజ్ పర్ మనకి ఉన్న రికార్డ్స్ ప్రకారం డైలీ మన తెలంగాణ 5 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ అవుతుంది. 5 కోట్లు రిపోర్టెడ్, 5 crores టోటల్ తెలంగాణ అవుతున్నాయి. మనం పట్టించుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం, దొంగతనం అయినా కూడా అన్ని కావు, ఇంతైనా కానీ చూడండి లెక్కేయండి. 5 కోట్లు డైలీ అంటే అది 150 కోట్లు మంత్లీ అన్ని అవుతున్నాయి. మనకు తెలియదు, కానీ మన రికవరీ తక్కువ అవుతున్నాయి. కాబట్టి నీ ఉద్దేశం అంటే మొత్తం వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ అని నా ఉద్దేశం. దాని ప్రకారం నేను చేస్తున్నాం, మీటింగ్ పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం. నెక్స్ట్ ఒకటి కాలేజీలో ఉంటుంది, మన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది నర్సాపూర్లో, BVIT అని, అక్కడ కూడా ఒకటి అవగాహన పెడుతున్నాం. నేను కూడా అటెండ్ అవుతున్నా. సో అన్ని విధాలా మేము చేస్తున్నాం. అదొకటి డ్రగ్స్ కానీ మనకు ముచ్చట వచ్చేది బాధ వచ్చేది రెండే, ఒకటి సైబర్ క్రైమ్, ఒకటి డ్రగ్స్. సో వీటి మీద ఫోకస్ చేయాలి, మిగతా అన్ని తగ్గిపోతాయి. సో వాటి నుంచి కూడా మేము సిబ్బంది కూడా శిక్షణ ఇప్పిస్తున్నాం, ఎప్పటికప్పుడు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఓకే సార్, ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ మీకు నేషనల్ హైవే ఒకటి ఉంటుంది, మెదక్లో ఉన్న రోడ్స్, ట్రాఫిక్, ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. కాలేజీకి వచ్చే వాళ్ళు కూడా ఐసోలేట్గా వెళ్ళడం, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం, వీటి మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ మీద ఫోకస్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపూర్ రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యేది, ముఖ్యంగా అడవి ఉంటుంది కదా, ఆ టర్నింగ్ దగ్గర బోత్ సైడ్స్ ఒకటి సైడ్ వచ్చే వరకు యాక్సిడెంట్ అయ్యేది. దానికి ఏం చేసామంటే మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసాం. అన్ని టర్నింగ్ దగ్గర చూడండి ఉంటుంది మనది, ఈవెన్ అన్ని టర్నింగ్ దగ్గర కూడా మన దగ్గర బోలాడ్స్ పెట్టించేసి మనం డివైడర్స్ అలా చేసాం. ఇక టర్న్ అయ్యేటోడు ఇటే ఉంటాడు, వాడు అటు నుంచి వస్తాడు, ఇబ్బంది ఉండదు. అదే లేవనుకోండి అందరూ ఒక సైడ్ వస్తే యాక్సిడెంట్ అవుతుంది. అన్ని చోట్ల పెట్టించాం, ఎక్కడెక్కడ మలుపులున్నాయో చేసాం. దానివల్ల చాలా తగ్గిపోయినాయి యాక్సిడెంట్స్, అది ఒకటి చేసాము. సో డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా పెంచాము, ఇంతకుముందు లాగా లేకుండా ఎన్ఫోర్స్మెంట్ పెంచాము. అవగాహన కూడా చేస్తున్నాం, ప్రతి గ్రామం మంద లెవెల్లో ఎప్పటికప్పుడు అవగాహన పెడుతున్నాం. అన్ని రకాలు పెట్టి ఇవి ట్రాఫిక్ అయితే లాస్ట్ ఇయర్కి ఇప్పుడు చాలా తగ్గినాయి, ఇంకా తగ్గించేదానికి ఏర్పాటు చేస్తున్నాం. సో దొంగతనాల గురించి కూడా రీసెంట్గా నేను వచ్చిన తర్వాత బస్ స్టాండ్లో లేకుండే మేము సీసీ కెమెరాస్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ అయిపోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ బస్ స్టాండ్లో సీసీ కెమెరాస్ లేవు, నేను వచ్చినాక పెట్టించాను కెమెరాస్. అరే ఇంత పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో బస్ స్టాండ్ చిన్న చిన్న ఊర్లలో ఉన్నాయి, లేవు అని చెప్పి మాట్లాడి అక్కడ షాపింగ్ వాళ్ళతో మాట్లాడి డిపో మీద మాట్లాడి ఇమీడియట్గా అన్ని కెమెరాస్ ఏర్పాటు చేసాం. మొన్నే స్టార్ట్ చేసాం అది ప్రొవైడ్. అట్లా అన్ని రకాల అన్ని విధాలు అన్ని హ్యాంగిల్స్ పోయి మనం పోలీసింగ్ మంచిగా ఉన్నట్టు పబ్లిక్ యూజ్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఓకే సార్, ఫైనల్గా డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ డిపార్ట్మెంట్లోకి రావాలి, డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళు అంటే వాళ్ళకి సర్వీస్ మోటివ్. పోలీస్ ఇస్ నాట్ ఏ జాబ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానిస్టేబుల్ కానీ అది IPS ఆఫీసర్ కానీ, ఇట్ ఇస్ నాట్ ఏ జాబ్, ఇట్ ఇస్ సర్వీస్, పోలీస్ సర్వీస్. సో అది చూసుకొని రావాలి. సర్వీస్ అనుకొని వస్తే మంచిగా చేయగలుగుతారు, సాటిస్ఫై అవుతారు. ఇంకా వేరే ఉద్దేశాలతో వస్తే ఇక్కడ కొంతమంది రాగానే డబ్బుల కోసం కదంటున్నా, వేరే దానికి వస్తే మేము వేస్ట్. అది డబ్బుల కోసం వస్తే అంటే వేరే దానికి పోవచ్చు. దీనికి సర్వీస్ రావాలంటే దీనికి పబ్లిక్ హెల్ప్ చేయాలి. ఇప్పుడు అది చేస్తే చాలామంది వచ్చి ఇప్పుడు వచ్చినా కూడా వచ్చేసి కంగ్రాట్స్ అయిపోతున్నాడు. ఆయన ఏదో ప్రాబ్లమ్ వచ్చిండు, వచ్చేసి తొందరగా పట్టుకుని సార్ కాల్చిన వాళ్ళు అని చెప్పిపోతున్నాడు. పబ్లిక్ ఇప్పుడు చెప్పిండు, మీరు విన్నారు లేదు అంటే అట్లా పబ్లిక్లో రావాలి. అట్లా వస్తే అది సాటిస్ఫై మనకి ఇస్తే గ్రేట్గా మనం అది మనం మంచిగా యూజ్ అవుతుంది. నాకు బాగా సెట్ అయింది. మంచి పని అయితే వాళ్ళు వచ్చి అప్రిషియేట్ చేస్తే బాగా అనిపిస్తుంది. ఆఫీసర్లు చేసినా లేకపోతే ఇంకెవరైనా పబ్లిక్ చేసినా బాగా అనిపిస్తుంది. అట్లా మనం ఆనందం పొందగలిగితే మంచి జాబ్ ఇది. అట్లా కాదు డబ్బే కావాలి అయ్యాలంటే మనం సాటిస్ఫై వేరే ఉద్యోగం చూసుకుని బెటర్, సాటిస్ఫై కాదు. అట్లా పోలీస్ అనేది ఉద్యోగం కాదు, సర్వీస్ అంటున్నారు DV శ్రీనివాసరావు గారు. ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళండి, కానీ పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ అంటున్నారు శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయండి, కానీ డబ్బుల కోసం కాదు అన్నది చాలా స్పష్టం. ఇది DV శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.